హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ అనిత. జై అమరావతి. క్రాకర్స్ వినిపిస్తున్నాయి. మా ఊళ్ళో ఎలా క్రాకర్స్ కాలుస్తున్నారు చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే, నాతో పాటు చాలామంది కూడా. వినిపిస్తున్నాయి క్రాకర్స్. హాఫ్ అన్ అవర్ నుంచి నాన్ స్టాప్గా క్రాకర్స్ పెడుతున్నారు. ఆఫ్టర్నూన్ 3:30కి రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత పవర్ పోయింది. ఇప్పుడు 6:30కి వచ్చిందనమాట పవర్. 3:30 తర్వాత తీద్దాము వీడియోని ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ ఇప్పటికి అవకాశం వచ్చిందనమాట. పవర్ వచ్చింది ఇప్పుడే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది గురించి ఇలాంటి ఆనంద సమయంలో గుర్తు చేసుకోకుండా ఉండటమే బెటరు, కానీ తప్పదు. ఆ రోజు అసెంబ్లీలో 3 రాజధానులని అనౌన్స్ చేయగానే మన మాజీ ముఖ్యమంత్రి అసలు ఒక్కసారిగా అసలు నాలాంటి వాళ్ళు ఎంతోమంది అసలు ఎంత డల్ అయిపోయారో. అసలు ఆ రోజు లంచ్ కూడా చేయలేకపోయాము. వేరే ఒక ఫ్రెండ్ మెసేజ్ పెడితే చూడండి ఎలా చేశారు అంటే, ఏం బాధపడకండి, మళ్ళీ సిబిఎన్ వస్తారు, మళ్ళీ అది అమరావతి రాజధానిగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏం బాధపడక్కర్లేదు, తప్పదు, దీన్ని భరించాలని అన్నారు. అది నాకు ఈరోజు అయితే ఎక్కువసార్లు గుర్తొచ్చిందనమాట. ఆ రోజు చాలా చాలా బాధపడ్డా. ఆ తర్వాత ఇంకా ఉద్యమం అవన్నీ చూస్తూ ఎంత ఎమోషన్ అయ్యేదాన్ని. సామాన్యులో మాలాంటి వాళ్ళు ఏం చేయలేము, కానీ చూస్తూ బాధపడకుండా ఉండలేము. అన్నీ భరిస్తూ వచ్చాము. ఒక బాధ తర్వాత ఒక సంతోషం కంపల్సరీ ఉంటుంది. అది ఈరోజు మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. వినిపిస్తున్నాయి క్రాకర్స్ మీకు. అంత బాగా క్రాకర్స్ కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. గుంటూరు డిస్టిక్కి నియర్గా ఉంటాం కాబట్టి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు బాధ కానీ సంతోషం కానీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కంపేర్ విత్ అదర్స్. అఫ్ కోర్స్ స్టేట్లో అందరూ కూడా బాధపడి ఉంటారు ఈ విషయానికి. ఈరోజు వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ జై హో అమరావతి. చాలా హ్యాపీగా ఉంది. సో కమింగ్ టు ది పాయింట్, ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చ అయితే చాలా బాగుంది. చాలామంది మాట్లాడారు. కొంచెం వేడిగా కూడా జరిగినట్లే ఉంది. మనకు వచ్చిన నోటే కాబట్టి వాకౌట్ చేయటము, తప్పించుకుపోవటం అనేది ఎప్పుడు అలవాటే కాబట్టి అలాగే రాజ్యసభలో కూడా వాకౌట్ చేశారు. ఎస్డేన్ లోక్సభలో కూడా వాకౌట్ చేశారు. భారతదేశ చరిత్రలో అఫ్కోర్స్ ఏ బిల్కి కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేయవన్నమాట. ఏదో కొన్నిటికి తప్పితే 41 పార్టీస్లో 40 పార్టీస్ సపోర్ట్ చేసి వన్ అండ్ ఓన్లీ పార్టీ దట్ టు బిలాంగ్స్ టు దట్ స్టేట్ అది బిల్కి ఎగనెస్ట్గా వెళ్ళిపోయిందంటే అంతకన్నా చరిత్రహీనులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోతారు. మంచిగా చేసిన వాళ్ళు నిలిచిపోతారు, నెగిటివ్గా బ్యాడ్గా చేసిన వాళ్ళు కూడా నిలిచిపోతారు. గాడ్సే అని చెప్పుకుంటాము, గాంధీ గారిని కూడా చెప్పుకుంటాము. గాడ్సే అని పేరు ఎవరు పెట్టుకోరు కదా. సో అలాగే 41 పార్టీస్లో 40 సపోర్ట్ చేస్తే వన్ అండ్ ఓన్లీ పార్టీ. మీకు అంతగా బిల్లు నచ్చనప్పుడు ప్రజల ఆమోదానికి మేము మర్యాదిస్తున్నాము, రెస్పెక్ట్ చేస్తున్నాము, గౌరవిస్తున్నాము. బిల్లు లోపాలు ఉన్నాయి, దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము, కానీ బిల్లుని ఆమోదిస్తున్నాం అని ఒక మాట చెప్పి మీరు కూడా సపోర్ట్ చేస్తే కొంచెమన్నా మీ స్థాయి పెరిగేది. ఇంకా అధాపాతాలానికి వెళ్ళిపోయారు. అది మాత్రం క్షమించరాని విషయం అనమాట. ఎవరు క్షమించరు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళని క్షమించరు. ఊరికే నాయకులు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఇలా అపోజ్ చేస్తూ బిల్లుని వాకౌట్ చేయడాన్ని మాత్రం క్షమించరా అని తప్పే. సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న 17 పార్టీసు, ఇండియా కూటమిలో ఉన్న 18 పార్టీస్, మొత్తం 35 అండ్ 5 ఇండివిజువల్ మెంబర్స్, మొత్తం 40 మెంబర్స్ సపోర్ట్ చేశారు. ఓకే, వాళ్ళకి కలిసి వచ్చిన 11 కాబట్టి 11 పార్టీలకు సంబంధించి ఎంపీస్ మాట్లాడారనమాట. 11 మెంబర్స్ మాట్లాడారు బిల్ మీద. అలాగే రాజధాని రైతులు 1631 డేస్ వాళ్ళు నిరసన చేపట్టారు. 1 + 6 + 3 + 1 11, అంటే మన అన్నకు కలిసి వచ్చిన 11. సో ఇట్లా అన్ని రోజులు ఉద్యమం అనేది ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. వాళ్ళని పెట్టరాని కష్టాలు వాళ్ళని పెట్టి లేడీస్ ఉసురు మామూలుగా తగలదన్నమాట. ఇంట్లో తోడబుట్టిన వాళ్ళనే ఏదన్నా ఇబ్బందికరంగా వాళ్ళని మనం కష్టపెడితేనే ఫలితం అనుభవిస్తున్నారు. అలాంటిది అంతమంది లేడీస్ని
ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అని చూడకుండా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ దగ్గర నుంచి కొంతమంది యంగ్ గర్ల్స్ని పాపం అమ్మాయి అయితే హాస్పిటల్లో మరి ఇప్పటికన్నా కోలుకుందో లేదో మనకు తెలియదు కానీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండింది. ఓకే. వాళ్ళ ఫాదర్ని కొడుతుంటే అమ్మాయి అడ్డం పోయి మంచి ఎడ్యుకేటెడ్ అనమాట. చాలా అమ్మాయికి యూట్రస్లో బాగా ప్రాబ్లం అయ్యి అప్పుడు అడ్మిట్ అయ్యింది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఎంతమంది ఉసురు పోసుకొని ఏనాడు ఒక్కసారిని కనీసం వాళ్ళని పలకరించకుండా అదే దారిలో వెళ్తూ సిగ్గు లేకుండానే అనొచ్చు ఈ వర్డ్స్. ఓకే. చదువుకున్నాము, విజ్ఞత ఉంది అనకూడదు అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ కొన్నిసార్లు పరుష పదాలు ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుద్ది ఇలాంటి విషయాల్లో. అదే రూట్లో వెళ్తూ పరదాలు కట్టుకొని ఎవడబ్బా వేసిన రోడ్డు అది, వాళ్ళు ఇచ్చిన భూముల్లో వాళ్ళ రోడ్ల మీద వెళ్తూ వాళ్ళకి ఎగనెస్ట్గా వాళ్ళ గుర్తిచ్చి ఇంకా సిగ్గు లేకుండా నిన్న కూడా అక్కడ బిల్ మీద చర్చ జరుగుతుంది, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది వచ్చేది కాదు చచ్చేది కాదంట. మనం ఇంకా అందుకని ఎక్కువ మాట్లాడవచ్చు, మనకు కొంచెం విజ్ఞత ఉంది కాబట్టి అది క్రాస్ అయ్యి మాట్లాడకూడదు. ఒక మాజీ సీఎం అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలో ఈ మన దేశంలోనే చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలన్నమాట. నిన్న పార్లమెంట్లో ఎలా మాట్లాడారు అన్ని పార్టీల వాళ్ళు, వాళ్ళని చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి. ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అనేదన్నా జ్ఞానం తెచ్చుకోవాలి. అప్పుడు నిద్రపోయి లేసినట్టున్నాడు. ప్రెస్ మీట్లో కాస్త తిక్కగా ఉన్నట్టుంది. ఎండ బాగుంది కదా బయట, ఆ ఎండకి ఏమో ఏసీ ఉన్నా కానీ తిక్క ఎక్కువయ్యి కొత్త నేమ్స్ మైండ్లో తిరిగినట్టుంది. పురుగు తొలిచి మావి గన్ అంట. కొంచెం అన్నా ఇప్పటికీ మోకాల్లో ఉందేమో అనుకుంటున్నాం అలాంటి వాళ్ళమే. ఇంకా అరికాలు వెళ్ళిపోయిందనమాట అది. ఓకే. ఇక్కడ నుండి అధపతాలనికే వెళ్తాడనమాట. సో మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇప్పటికే 3 ముక్కలు ఆటాడి 5 ఏళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తుని ఎనీ డెవలప్మెంట్ అనేది లేకుండా అంతమంది రైతుల ఉసురు పోసుకొని వాళ్ళకి ఆ కౌలు ఇవ్వకుండా, ప్లాట్స్ డెవలప్ చేయకుండా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాటిని అలా వదిలేస్తే ఆ ఐరన్ అంతా పాడైపోయి ఉన్న ఆ ఇసుక గ్రావెల్ని ఆ ఐరన్ని ఎంతమంది దొంగలు దోచుకుపోయి అంత నష్టం రాష్ట్రానికి చేకూర్చి ఎవడబ్బా సొమ్మని అంత నష్టం చేశారు. మీ జేబులో డబ్బేం కాదు కదా, అది ప్రజల సొమ్మే కదా, ప్రజల ట్యాక్సుల రూపంలో కట్టే సొమ్మే కదా. అలాంటి ప్రజల సొమ్ముకి మీరు రక్షణగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించేది ప్రభుత్వం. అలాంటిది ప్రజా ఆస్తి కన్స్ట్రక్షన్ సగంలో వదిలేస్తే ఆ నీళ్ళల్లో ఆ బురద నీటిలో తుప్పు పట్టిపోయి ఎంత పాడైపోయినాయి అవన్నీ. అలాగే అక్కడ రోడ్ల మీద ఆ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తోలిన గ్రావెల్ ఇసుక అంతా దొంగతనంగా ఎంతమంది తీసుకెళ్తుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇదంతా నష్టమే కదా. పైగా ఆ బిల్డింగ్కి ఎంత కడుతున్నారు, ఈ బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుందని బీరాలు పలకపోతే నీ ఒక్కడుంటానికి ఆ తాడేపల్లి కొంపకి ఎంత ఎత్తున గేట్లు పెట్టి ఐరన్ రాడ్స్ ఎంత ఎత్తున పెట్టుకొని పూర్వకాలంలో రాజులే కోట చుట్టూ అలా పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఉండేది ఇద్దరు, నువ్వు మీ ఆవిడ, ఇద్దరి కోసం ఒక మనిషికి రక్షణ లేదు అనుకొని 150 మంది గార్డ్స్ని పెట్టుకొని ఏదో ఐలాండ్లో ఉంటుంది చూడండి ఆ టైప్లో పెట్టుకొని నీ కొంపకే అంత ఖర్చు పెట్టి కట్టుకుంటే భావి తరాల కోసము రాజధాని లేకుండా విభజన జరిగినప్పుడు మరి రాజధానిని ఒక ప్లాన్తో కట్టుకుంటారు కదా. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొత్త ఫెసిలిటీస్తో కట్టుకుంటారు మామూలు వాళ్ళే. మరి రాజధాని కడుతున్నప్పుడు కావాల్సిన సచివాలయం కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, కోర్టు కానీ ఇవన్నీ భవనాలు ప్రభుత్వాలు నడపడానికి ఏవైతే అవసరమవుతాయో ఆ భవనాలన్నీ ప్లాన్డ్గా అందంగా కట్టుకుంటారు. దాని తప్పే ఉంది? వాళ్ళకి డెవలప్ చేస్తే వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి సిఆర్డిఏ అగ్రిమెంట్లో. సో మేము రోడ్స్ అన్నీ వేయాలి, రోడ్స్ వేయాలంటే నిధులు కావాలి. దానికోసం మరి అప్పు తెచ్చుకుంటారు, ఫ్లాట్స్ అమ్మి తీసుకుంటారు. మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా చేస్తారు? మరి న్యూ రాజధాని ఎట్లా వస్తుంది? ఆ తెలంగాణలో వాళ్ళు కొట్టారు ఒక రకంగా, చీయని పొమ్మన్నారు ఒక రకంగా ఎంత ప్రయత్నించినా. అలా అన్నప్పుడు ఇంకా 10 ఏళ్ళు అక్కడే ఉండి ఎలా గవర్నమెంట్ని రన్ చేస్తారు? బుద్ధినోళ్ళు ఎవరు అక్కడ ఉండరు. నీలాంటి వాళ్ళు అయితే గ్యారెంటీగా ఉండేవాళ్ళు అక్కడే, చంద్రబాబు నాయుడు. కాబట్టి గౌరవంతో మనం ఇంకా అవమానపడాల్సి వస్తుందని చెప్పేసి వెంటనే ఇక్కడికి వచ్చి టెంపరీగా బిల్డింగ్స్ కట్టించి, టెంపరీ బిల్డింగ్స్ మీన్స్ అవి
స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ షిఫ్ట్ చేస్తారు. ఆయన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ కొత్త బిల్డింగ్లో షిఫ్ట్ చేస్తామంటే పోయేది టెంపరీ బిల్డింగ్స్ అనేసరికి అది మామూలు ఐరన్తో ఈ సిమెంట్ బ్రిక్స్తో కట్టిన హౌసెస్ కాదేమో నాకు అపోహ అనమాట. అవి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్సే. నెక్స్ట్ షిఫ్ట్ చేస్తారు. ఆ ఓడ్ యూజ్ చేయకుండా ఆయన కూడా టెంపరీ అనేసరికి దాన్ని పట్టుకొని వీళ్ళందరూ ఊగులాడుతూ ఓకే ఎంత గ్రాఫిక్స్ అని. నిన్న కూడా ఒక ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత విషం చిమ్ముతాడో ఆంధ్రప్రదేశ్ మీద కానీ సీరియల్ మీద కానీ. చదువుకున్న వాళ్ళకి కొంచెమన్నా విచక్షణ ఉండాలి. రాంగ్ అయినప్పుడు రాంగ్ అనాలి, కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ అయినట్టు మాట్లాడాలి. ఎవరి వైపున మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకే ఎంత విషయం కక్కుతాడో గ్రాఫిక్స్ చూపించాడంట. గ్రాఫిక్స్ ఇది ఉండాలి కదా. ఆదాయం లేని రాష్ట్రం మీకంటే 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి నెక్స్ట్ 5 years తర్వాత కేసీఆర్ అసెంబ్లీని కట్టాడు. ఇక్కడ అంటే అసెంబ్లీ కట్టేదంట. చంద్రబాబు నాయుడు జేబులో నుంచి తెచ్చి అసెంబ్లీ కడతాడా? కట్టారు కదా. ఏమన్నా లోన్స్ ఇస్తే బ్యాంక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్తో కానీ వాటిని ఫ్లాట్స్ డెవలప్ చేసి కానీ సేల్ చేసినప్పుడు ఎవరిని కొంటే వాటిని బట్టి డెవలప్ చేసుకుంటే వెళ్తారు. అంతేగాని ఎవరి జేబులో నుంచి ఎవరు డబ్బులు పెట్టరు కదా. పొలిటీషియన్స్ ఎవరు ఆయన అసెంబ్లీ కట్టా అంటే ఇక్కడ ఈయన కట్టలేదంట. కట్టిన తర్వాత పిలుస్తారు నిన్ను కూడా. ఓకే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. విషం చిమ్మడానికి రెడీగా ఉంటారు. ఓకే చేతైతే డెవలప్మెంట్కి ఒక మంచి సలహా ఇవ్వండి. అంతకు మించి ఎవరి కొమ్ము కాయటానికి ఇక్కడ విమర్శించాల్సిన అవసరం లేదు. మీ హెల్ప్ కూడా ఎవరికి అవసరం లేదు. ఇక్కడ మంచి నాలెడ్జ్ ఫెలోస్ ఉన్నారు ఏపీలో. అంతకంటే విజనరీ లీడర్ ఉన్నారు. హెల్ప్ చేసే సపోర్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు చాలా త్వరగానే చాలా మంచిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ విషయంలో ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఏదో నిద్రమత్తులో వచ్చి మావిగానో వాడు బొంద మావి చిగురు ఏదో చెప్తుంటే అలాంటివి పట్టించుకోకండి. ఈయన వచ్చి మళ్ళీ బిల్లు పెట్టి ఏదో చేస్తాడంట. అంత సీన్ లేదు అక్కడ. బిల్లు ఇప్పుడు పెట్టిన బిల్లు అనేది కేవలము సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొస్తుంది. ఇంతకుముందు సుప్రీంకోర్టులో రాజధానికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగినప్పుడు రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం అనేసి ఒక వాళ్ళు కౌంటర్లో ఇచ్చారనమాట సుప్రీంకోర్టుకి. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఓన్గా అనౌన్స్ చేయకూడదు కాబట్టి ఇక్కడ శాసనసభలో ఒక రెజల్యూషన్ పెట్టి అంటే శాసనసభ తీర్మానించింది కాబట్టి మేము ఈ యాక్ట్ చేస్తున్నాము, ఈ చట్టం చేస్తున్నాము అనేది ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే చెప్పొచ్చు అనేసి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ రెజల్యూషన్ మాత్రమే శాసనసభలో పెట్టారు, శాసన మండలిలో పెట్టలేదని మాట్లాడతారు. ధర్మాన అండ్ బొత్స సీనియర్ పొలిటీషియన్స్. ఈ ఏజ్లో ఇంకా లాస్ట్లో ఉంది పొలిటికల్ కెరీర్. సరే ఎంత ముందున్న కొంచెం నేనైనా పోగొట్టుకోకుండా ఉండాలంటే షట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే రెజల్యూషన్ అనేది శాసనసభలో సరిపోద్ది. ఏమన్నా ఇక్కడ ఏమన్నా యాక్ట్ తీసుకొస్తుంటే శాసనసభలో బిల్ పెట్టాలి, ప్లస్ శాసన మండలి కూడా ఆమోదించిన తర్వాత అది యాక్ట్ అవుద్ది. ఇక్కడ రెజల్యూషన్కి యాక్ట్కి డిఫరెన్స్ తెలియకుండా పొలిటీషియన్స్ అంట, మినిస్టర్స్ అంట. మీ నాయకుడికి ఎట్లాగూ అధికారంలో ఉంటుంది, కనీసం మీకు మోకాళ్ళన్నా ఉంటుంది కదా. సో రెజల్యూషన్కి శాసన మండలి అవసరం ఉందా? అవసరం లేదు కదా. సో మీరు పెట్టారు యాక్ట్, 3 ముక్కలాటకి మీరు యాక్ట్ పెట్టి శాసనసభలో ఆమోదించుకొని శాసన మండలిలో కూడా మళ్ళీ బిల్ పెడితే అక్కడ మీకు మెజారిటీ లేకపోయినా 8 members ఉన్నా కానీ ఆ బిల్ని పాస్ చేయించుకోవాలని మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో ఆ రోజు శాసన మండలిలో అది ఆ వీడియోస్ కనుక బయటకు వస్తే మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతారు జనాల ముందుకి. మీరు ఆ రోజు ఆ షరీఫ్ గారిని ఆయన ఆఫీస్ రూమ్లో మీరు ఎలా బిహేవ్ చేశారు. ఓకే శాసన మండలిలో లైట్స్ అన్నీ తీసేసి గ్యాలరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఎలాంటి అన్పార్లమెంటరీ ఓట్స్తో మీరు ఆ రోజు బిహేవ్ చేశారు. అలాగే షరీఫ్ గారు ఆ చైర్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరి మీరు ఎలా బిహేవ్ చేశారు. కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఆ రోజు midnight 11:30, 12 వరకు కూడా ఆ బిల్ని పాస్ చేయమని వాళ్ళు గొడవ పెట్టుకోవటం. 8 members ఉన్నారు అంతే, మెజారిటీ లేదు. లేదా సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పేసి టీడీపీ వాళ్ళకి బలం ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళకి రికమెండ్ చేయటం. ఈ రెండిట్లో ఏది చెయ్యాలో డెసిషన్ అనేది షరీఫ్ గారి హ్యాండ్స్లో ఉంది. సో మెజారిటీ లేకుండా బిల్ని ఎలా పాస్ చేస్తారు? ఓకే ఆయన రంజాన్ మాసంలో ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నా కానీ ఆ ప్రార్థనలకు కూడా అతనికి అవకాశం కల్పించకుండా ఆ బిల్ని పాస్ చేయించాలని తీవ్ర ఒత్తిడి తెస్తే
మనము మన లైఫ్లో మనం చేసే వృత్తిలో ఒక్కరోజు ఒక్క పని మంచి పని చేసినా చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచిపోయారు షరీఫ్ గారు ఆ రోజు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా సెలెక్ట్ కమిటీకి బిల్ పంపిస్తున్నారని సైన్ చేశారు. అది ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానము భవిష్యత్ తరాలకి నేను చేసే ఈ సైనే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టుంటే ఎంతో నష్టపోతారని చెప్పేసి బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఆయన ఇప్పుడు దేవుడు అయ్యాడు. ఆ రోజు మిడ్ నైట్ ఆయన కారులో వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అమరావతి లేకుండా. ప్రజలు నీరాజనాలు అందించారనమాట. అంత గొప్ప వ్యక్తి. సో అంటే మీరు యాక్ట్ చేయాలనుకున్నారు, అంటే చట్టం తేవాలి అనుకున్నారు. బట్ ఇక్కడ జస్ట్ రెజల్యూషన్ పాస్ చేయాలి అనుకున్నారు. శాసనసభలో రెజల్యూషన్ సరిపోయింది. మీ వాయిస్ వినిపించాలనుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో వినిపించారు కదా మిథున్ రెడ్డి, అలాగే ఆ శాసనసభ్యులు ఎవరో అసెంబ్లీకి వచ్చి మీ వాయిస్ని ఎక్కడ వినిపించవచ్చు కదా. అసెంబ్లీ రావడానికి దమ్ము లేదు, సిగ్గు లేకుండా శాలరీలు తీసుకుంటారు. ఓకే, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది ప్రజలు? 5 ఏళ్ళు వాళ్ళ బాగోగులు చూస్తారనే కదా. మీరు శాలరీలు దొబ్బటానికి కాదు, ఓకే, ఫెసిలిటీస్ అనేది దొబ్బటానికి కాదు, ఓకే, అవన్నీ ప్రజల డబ్బులు, ప్రజల ట్యాక్స్తో కట్టే డబ్బులు అనమాట. శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలను అక్కడ చర్చించాలని మమ్మల్ని ఎన్నుకుంటారు. అంతేగాని 11 మెంబర్స్ ఇళ్లలో కూర్చుంటే ఎవరు చర్చిస్తారు ప్రజా సమస్యలు? అలాంటప్పుడు రిజైన్ చేసేసేయండి. మీరు శాసనసభ హోదాని పోయింది, మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ మంచి వాళ్ళని నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఎవరెలాంటి వాళ్ళు తెలిసింది కాబట్టి ఇంకో కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు అనమాట. ఆ పని మాత్రం మీరు చేయరు. ఆ 11 అలా ఉండాలి, మనకు అన్నింటిలో ఉపయోగపడాలి కదా. పార్లమెంట్లో కూడా మొన్న 11 నంబర్ రూమ్ ఇచ్చారు కదా, అక్కడ మళ్ళీ అడుక్కొని 12 నెంబర్కి వెళ్ళారంట. సో ఆ 11 బాగా వచ్చిద్దిలే మీకు. శాసనసభకు వచ్చి బిల్ మీద చర్చించే దమ్ము లేదు, ధైర్యం లేదు. పార్లమెంట్లో తగుదునమ్మా అని 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4 ఎంపీల్లో మిథున్ రెడ్డి గారు లేచి స్పీచ్ ఇచ్చారనమాట. తమ జైల్లో ఎట్ట ఈ మధ్య మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఉంది, అవన్నీ మొత్తం వివరించుకుంటూ వచ్చారు. అంతకుమించి మీరు ఏం చేయగలరు, ఏం చెప్పగలరు? ఓకే, మీరు ఎలాగో మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు ఇటన్నిటిలో ఇరుక్కొని ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని స్కామ్ చేస్తుందంట. ఆ ఓటు యూజ్ చేయడం కన్నా కొంచెమన్నా ఇది ఉండాలన్నమాట. అంత చదువుకున్నారు కదా, ఏదో మీ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఏమంటే మాట్లాడేసే బదులు ఏమైతే పదవి లేకపోతే మీ విజ్ఞత ఉపయోగించి మంచిగా మాట్లాడవచ్చు కదా. ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేమేదో 3 రాజధానులు చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకున్నాము, కానీ ప్రజాభిష్టం వేరేగా ఉంది కాబట్టి మేము బిల్లుకి యాక్సెప్ట్ చేస్తున్నాము. బట్ దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం సవరించుకోవాలి అని ఒక మాట చెప్పి మీరు కూడా సపోర్ట్ చేస్తుంటే అంత హుందాగా ఉండేది, కొంచెం ఎంతనే పెరిగేది మీ గ్రాఫ్. ఇంకా ఆధాపాతాలకి వెళ్ళిపోయారు. ఆయన ఏదో మాట్లాడారు, వర్కౌట్ చేసేసారు, ఇంకా ఫైనల్లీ యాక్సెప్ట్ చేసింది. వెరీ హ్యాపీ. అండ్ టుడే రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో కూడా బాగానే చర్చ జరిగింది, అందరూ బాగా మాట్లాడారు. నిన్న లోక్సభలో ఆమోదించే టైంలో ప్రొటెం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, తెలుగు ఆయన ఆధ్వర్యంలో బిల్ పాస్ అయినందుకు చాలా హ్యాపీ. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టుడే ఆల్సో రాజ్యసభలో బాగా మాట్లాడారు అందరూ. వేరే పార్టీస్ ఎంపీస్ కూడా బాగా మాట్లాడారు. ప్రియాంక చౌదరి గారే కానివ్వండి, కృష్ణయ్య అండ్ లక్ష్మణ్ గారు కానివ్వండి, అండ్ కిషన్ రెడ్డి గారు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, సురేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడారు. సో బిల్లు మందే. బీజేపీకి టీఆర్ఎస్కి కొంతసేపు ఫైటింగ్ జరిగినట్టుంది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఏదో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బయటికి, వాకౌట్ అన్నమాట. వీళ్ళందరికీ ఎందుకు వాకౌట్ చేస్తారో వీళ్ళకే అర్థం కాదు. ఏదో నాయకుడు చెప్పారు కాబట్టి అది మాట్లాడేసి వెళ్ళిపోతే పోయిద్ది అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇంకా చరిత్రహీనులు అయిపోయారు వాకౌట్ చేయడం ద్వారా. అది మీకు అర్థం అవ్వట్లేదు. ఎలాగో ఊపిరి లేని పార్టీ, ఓకే, ఫ్యూచర్ లేని పార్టీ, దాన్ని పట్టుకొని ఊగులాడతా ఉన్న 11 మంది కూడా ఎందుకు అన్నట్టు ఆ పార్టీ అన్నట్టు ముందుకు తీసుకెళ్ళలేరు, ముంచేను లేరు. దాని అంతా అదే మునిగిపోవాలి. అలా మునిగిపోవాలి అంటే తిక్క ఓట్స్ యూజ్ చేస్తా, కొత్త కొత్త పేర్లు పెడతా ప్రజలను అయోమయానికి గురి చేయాలి. అప్పుడు వాళ్ళే బుద్ధి చెప్తారు. అంతేగాని ఆ పార్టీని వేరే దాంట్లో కలపడానికి లేదు, అక్కడ ఎవరు లేరు కాబట్టి. క్లోజ్ చేయడానికి లేదు. ఏం చేయాలో అర్థం కాక దానంతట అదే మునిగిపోవాలి అంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. అలాగే ముంచుతున్నారు కూడా. ఓకే, ఆయనకి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అంతటి కెపాసిటీ లేదు.
అపరిపక్వత అనే దానికి బాగా సూట్ అవుతారు ఆ పార్టీ అధ్యక్షులు. ఆయన పేరు చెప్పాలన్నా కానీ చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. అంతగా అన్యాయం చేశారు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకి కూడా. ఇది నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమైద్ది అనమాట. ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఎంతగా అధోగతి పాలు చేశాడు. ఎవరి మీద కక్ష మీకు? వ్యక్తుల మీద కక్ష ఉంటే పర్సనల్గా చూసుకోండి. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. అసలు ఆ పెద్ద ఆయనతో ఈ పిల్లకాకి ఎందుకు అసలు కంపారిజన్ ఏంటి? ఆయన మీద ఆ జలస్ ఏంటి? ఆ కక్ష ఏంటి? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ చేతనైతే ప్రజా రాజకీయాల్లో ఉండాలి అంటే ప్రజలకు సేవ చేయాలి. అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలి. ఏదో డబ్బులు సంపాదించుకున్నారా? దేర్ ఆర్ సో మెనీ వేస్. ఎలాగ సంపాదిస్తారు కదా. మీరు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని మీరు ఏ రకంగా దోచారో, మీతో పాటు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని ఆ జైల్లో చిప్పకూడు తినిపించారో అందరికీ తెలిసిన విషయమే. సో అలా సంపాదించుకోండి ఏదన్నా అవకాశం ఉంటే. ఇలా డైరెక్ట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలను కష్టపెట్టకండి. ఆ అమరావతి రైతుల ఉసురు మాత్రం మామూలుగా తగలదు. అంత ఇబ్బందికరంగా వాళ్ళని బిహేవ్ చేశారో వాళ్ళ పట్ల. వాళ్ళ బాగా పండే పొలాలని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఫ్రీగా పొలాలు ఇచ్చి డెవలప్ చేసి మాకు ఇవ్వండి అని వాళ్ళు అగ్రిమెంట్కి వస్తే వాళ్ళ చేతుల్లో ₹1 కౌలు పెట్టకుండా వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేశారంటే మీరు ఎలాంటి గనులో అర్థమవుతుందన్నమాట. ఆ పాపం మాత్రం ఊరికే పోదు. ఇప్పటికైనా దేవుడు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి మళ్ళీ సిబిఎన్ గారు రాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళ సపోర్ట్తో అగైన్ ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ దీంట్లో కూడా లాస్ట్ 5 years జరిగిన విధ్వంసంలో బీజేపీ పాత్ర కూడా ఎంతైనా కొంచెమైనా ఉంది. కొంచెమని కాదు, ఎక్కువే ఉంది. వాళ్ళే కనుక ఆ రోజు కనుక రాజధానికి సపోర్ట్ చేస్తుంటే ఈ 5 ఏళ్ళు ఇలాంటి విధ్వంసం జరిగేదే కాదు. వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి వాళ్ళు కళ్ళు తెరిచి ఎన్డీఏ ఫామ్ చేయబట్టి ఇప్పుడన్నా ఈ డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. ఇక ముందు కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా కానీ సఖ్యతతో ఉండి రాష్ట్ర అవసరాలని తీర్చుకుంటూ ప్రజలకి మంచి పనులు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకువెళ్తే అది అందరికీ ఉపయోగకరం. మళ్ళీ విధ్వంసకర వ్యక్తులు కానీ విధ్వంసకర పార్టీలుగా కానీ మనుగడ లేకుండా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.